సమాజం సిగ్గుపడే విధంగా సామూహిక ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక పార్టీ నుంచి పోటీ చేస్తారు, మరొక పార్టీలో చేరిపోతారు. ఎన్నికలకు ముందు బూతు పంచాంగం ఎత్తుకుంటారు, తిట్టని తిట్టకుండా తిడతారు. ఎన్నికలైపోయిన మరుక్షణమే శరణం వేడుకుంటారు, పాదాభివందనం చేస్తారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడం తప్ప మరొకటి కాదు. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? ఒకప్పుడు పార్టీ ఫిరాయించే వాళ్ళు సిగ్గుపడేవాళ్ళు, సమాధానం చెప్పుకోవడానికి సిగ్గుతో తలదించుకునేవాళ్ళు. పార్టీ ఫిరాయింపుల గురించి ఒకప్పుడు మీడియా ఇది రాజకీయ వ్యభిచారం అని చెప్పేది. ఇప్పుడు మారిపోయింది. పార్టీ ఫిరాయించేటువంటి వ్యక్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం నా నియోజకవర్గ ప్రజల కోసం నేను పార్టీ మారుతున్నానని చెప్పుకుంటున్నాడు. పోనీ మీడియా ఏమైనా తప్పుపడుతున్నదానంటే మీడియాలో అతిపెద్ద భాగం ఈరోజు కొంతకాలం రాజకీయ పునరేకీకరణ అని చెప్పి దీనికి ఒక ముద్దు పేరును అందించింది. గత ఎన్నికల సందర్భంగా చూస్తే రాజకీయ పునరేకీకరణ చుట్టే ఈ చర్చలు తిరిగినాయి. మీడియా అందించినటువంటి ఉప్పిది, మీడియా అందించినటువంటి పేరిది. ఆ తర్వాత క్రమంలో జరుగుతున్నది ఏమిటి? ఇప్పుడు రాజకీయ పునరేకీకరణ కోసం కాదు, ప్రతిపక్షాన్ని ఖాళీ చేయడం కోసం అధికార పక్షం ఆడుతున్నటువంటి ఆట, విసురుతున్నటువంటి పాచికల్లో పడిపోతున్నారు. పోనీ మీడియా ఏమైనా దీన్ని తప్పు పడుతోందా అనంటే మీడియా కూడా అత్యధిక భాగం భజన చేయడమే తప్ప, దానికి పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించడమే తప్ప దీన్ని తప్పు పట్టేటువంటి స్థితి మీడియాలో కూడా లేకుండా పోయింది. చేరేవాళ్ళు ఏమంటున్నారు? బంగారు తెలంగాణ కోసం మారుతున్నాం పార్టీ అంటున్నారు. బంగారు తెలంగాణ వీళ్లకు ఎన్నికలకు ముందు గుర్తు రాలేదా? ఎన్నికలు అయిన తర్వాతనే బంగారు తెలంగాణ గుర్తొచ్చిందా? పోటీ చేసేటప్పుడు బంగారు తెలంగాణ అవసరం లేదనుకున్నారా? గెలిచిన తర్వాత మరో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే బంగారు తెలంగాణ గుర్తొచ్చిందా? దీనికి ఏం సమాధానం చెప్తారు? అసలు విషయం అది కాదు. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? పార్టీ ఫిరాయింపుల కోసం డబ్బును ప్రయోగిస్తున్నారు, పదవులు ప్రయోగిస్తున్నారు, కాంట్రాక్టులు ఆశ చూపిస్తున్నారు. ఇవేవీ పనిచేయనప్పుడు అభ్యర్థిలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా లేదా ఇతరేతర కారణాలు ఇంకేమున్నా నయానా భయానా లొంగ తీసుకుంటున్నారు. ఆ అభ్యర్థిలో ఉన్నటువంటి బలహీనతలను ఉపయోగించుకొని, పోలీసు రికార్డులను ఉపయోగించుకొని, ఇతరత్ర సమాచారాన్ని తీసుకొని అదిరించి బెదిరించి లొంగ తీసుకునేటువంటి పని అధికార పక్షం చేస్తూ ఉంది. ఇది ఏమాత్రం గౌరవప్రదమైనటువంటి పని కాదే, ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యయుతమైనటువంటి పని కాదే. మరి ఇది ఎట్లా సాధ్యమవుతున్నది? చట్టం ఉన్నది కదా, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది కదా. మరి ఆ చట్టం ఉన్న తర్వాత ఈ నీలి క్రీడలన్నీ ఎట్లా సాధ్యమవుతున్నాయి? ఈ అప్రతిష్టాకరమైనటువంటి క్రీడలన్నీ ఎట్లా సాధ్యమవుతున్నాయి? ఎట్లా సాధ్యమవుతున్నాయంటే చట్టమే చుట్టం అయిపోతున్నది కాబట్టి, చట్టంలో కూడా అనేక లొసుగులను మిగిల్చి ఉంచారు కాబట్టి. మొదట రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చారు. అప్పుడు పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తి ఫిరాయించాడని చెప్పేసి ఆ పార్టీకి చెందినటువంటి నాయకత్వం కంప్లైంట్ చేస్తే ఆయనకు పదవి ఊడిపోయేది. ఆ తర్వాత ఒక వ్యక్తిగా ఫిరాయిస్తే ఫిరాయింపుల నిరోధక చట్టం అడ్డం వస్తోంది కాబట్టి సామూహికంగా ఫిరాయించడం మొదలుపెట్టారు. సామూహికంగా ఫిరాయిస్తే పార్టీ ఫిరాయింపుల చట్టం అడ్డు రాలేదు. ఎందువల్ల? అది పార్లమెంటులో కానీ, శాసనసభలో కానీ, మండలిలో కానీ ఒక చట్టసభలో ఉన్నటువంటి ఒక పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులలో నిర్దిష్ట మొత్తం సంఖ్య చీలిపోయి మరో పార్టీలో చేరినట్టయితే దాన్ని ఫిరాయింపుగా కాకుండా పార్టీలో చీలిక వచ్చినట్టుగా భావించాలి అని చెప్పి చట్టం చెప్పింది. దీన్ని అవకాశంగా తీసుకొని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కూడా తప్పించుకోవడం కోసం సామూహిక ఫిరాయింపులు మొదలైనవి. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఈ లోపాన్ని కూడా సరిదిద్దడం కోసం అనే పేరు మీద సామూహిక ఫిరాయింపుల్ని కూడా నిరోధించడానికి వీలుగా కొన్ని సవరణలు చేశారు. ఏమిటా సవరణలు? పార్టీలో చీలిక అంటే కేవలం చట్టసభలో ఉన్న శాసనసభ్యులు లేదా మండలి సభ్యులు లేదా పార్లమెంటు సభ్యుల మధ్య చీలిక రావటం మాత్రమే కాదు, చట్టసభ వెలుపల ఉన్న ఒరిజినల్ పార్టీలో కూడా చీలిక వస్తేనే పార్టీలో చీలికగా పరిగణించాలి అని చెప్పారు. దాని ప్రకారం ఇప్పుడు జరుగుతున్నటువంటి సామూహిక ఫిరాయింపులన్నీ కూడా ఫిరాయింపులే అవుతాయి తప్ప అవి చీలికలు కాజాలు. ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వేటు పడాల్సిందే. కానీ వేటు పడట్లేదు. వేటు పడకుండా ఈ రోజున అలాంటి వాళ్ళకు కూడా రక్షణ కల్పిస్తున్నారు. ఎట్లా సాధ్యమవుతున్నది ఇది? అంటే
చట్టంలో ఇంకా కొంచెం లొసుగులు మిగిలి ఉన్నాయి. స్పీకర్ విచక్షణాధికారం అనేది ఈరోజు వీళ్ళకి ఆయుధంగా మారిపోయింది. ఒక వ్యక్తి పార్టీ ఫిరాయించాడు అనంటే, లేదా సామూహికంగానైనా పార్టీ ఫిరాయించారు అనంటే, ఇది ఫిరాయింపు నిరోధక చట్టం వర్తిస్తుంది, వీళ్లకు వేటు వేయాలి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే నిర్దిష్ట కాల పరిమితిలోగా నిర్ణయం చెప్పాలి అనేటువంటి పరిమితి ఏమీ లేదు, నిబంధన ఏమీ లేదు. ఇది స్పీకర్ విచక్షణకు వదిలేశారు. కాబట్టి స్పీకర్ నెల రోజులు ఆగొచ్చు, ఏడాది ఆగొచ్చు, 5 ఏళ్ళు ఆగొచ్చు, వచ్చే ఎన్నికల వరకు ఆగొచ్చు. అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం విలువ దిగజారిపోయింది. అది ఉన్నా లేనట్టే అనేటువంటి స్థితికి దిగజారిపోయింది. మరో అంశం ఏమిటి? స్పీకర్ ఈ రోజున అనేక సందర్భాలలో అధికార పార్టీ చేతుల్లో ఆయుధంగా మారుతున్నారు. ఎందువల్ల? ఆయన అధికార పార్టీ తరఫున ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయనకు టికెట్ రావాలంటే అధికార పార్టీ నాయకత్వం పట్ల ఒబీడియంట్గా ఉండాల్సిందే, వినయంతో విధేయతతో నడుచుకోవాల్సిందే. కాబట్టి స్పీకరు రాజ్యాంగం ప్రకారం స్వతంత్రంగా వ్యవహరించవలసినటువంటి స్థానం అయినప్పటికీ ఆ పేరు మీద ఈ పేరు మీద అధికార పక్షానికి ఆయుధంగా ఉపయోగపడుతున్నారే తప్ప, సాధనంగా ప్రయోజనం కలిగిస్తున్నారే తప్ప స్వతంత్రంగా వ్యవహరించట్లేరు అనేటువంటిది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఫలితం ఏమిటి? అంతిమంగా స్పీకర్ స్థానం కూడా దుర్వినియోగానికి గురవుతున్నది. ఈరోజు వీటి ఫలితంగా జరుగుతున్నటువంటి దుష్పరిణామం మనం చూస్తే ఒక కొత్త పదం రంగంలోకి వచ్చింది, విలీనం. శాసన మండలిలో ప్రతిపక్షం విలీనమైపోతుంది అధికార పక్షంలో, శాసన సభలో కూడా ప్రతిపక్షం కాస్త అధికార పక్షంలో విలీనమైపోతుంది. ఎట్లా సాధ్యమైపోతుంది? అంటే శాసనసభలో ఉన్నటువంటి ప్రతిపక్షానికి చెందిన ఒక పార్టీకి చెందిన శాసనసభ్యుల్లో సగానికి మించి అధికార పక్షంలో చేరితే దాన్ని విలీనంగా ట్రీట్ చేస్తున్నారు. ఎట్లా సాధ్యం? ఇది చట్టవిరుద్ధం. 2 విధాల చట్టవిరుద్ధం. ఒకటి, వీళ్ళందరూ ఒకేసారి సమావేశమై పార్టీలో చీలిక జరిగి చేరట్లేరు, లేదా వీళ్ళందరూ ఒకేసారి సమావేశమై ఒక తీర్మానం చేసి స్పీకర్కి ఇవ్వట్లేరు. ఒకేసారి సమావేశమై చీలిపోతే దాన్ని చీలికగా పరిగణిస్తున్నామని అంటే అదొక పద్ధతి, అది కూడా చట్ట ప్రకారం చెల్లదు. శాసనసభ వెలుపల పార్టీలో చీలిక రావాలి. ఇప్పుడేమంటున్నారు? శాసనసభా పక్షం సమావేశమై మెజారిటీ తీర్మానం చేసింది కాబట్టి దాన్ని విలీనంగా పరిగణిస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఎట్లా విలీనం అవుతారు? అధికార పక్షంలో విలీనం కావాలి అని అంటే, ఈ విలీనాన్ని అంగీకరించాలి అని అంటే అప్పుడు శాసనసభ వెలుపల ఒరిజినల్ పార్టీ కూడా విలీనం కావాలి అధికార పక్షంలో. అట్లా జరిగిందా? అట్లా జరగలేదు. శాసన మండలిలో జరిగిన ప్రక్రియ చట్టవిరుద్ధంగానే జరిగింది. శాసనసభలో జరిగినటువంటి ప్రక్రియ, జరుగుతుందని రేపు చెప్తున్నటువంటి ప్రక్రియ చట్టవిరుద్ధంగానే జరగబోతున్నది అనేది కనపడతా ఉంది. అంటే చట్టాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. ఇక్కడ స్పీకర్ పాత్ర చాలా కీలకమైంది. స్పీకర్ ఎప్పుడైతే అధికార పక్షానికి సహాయపడుతున్నారనేటువంటి అపవాదును మోస్తున్నారో, ఇలాంటి అప్రతిష్టాకరమైనటువంటి క్రీడలన్నీ కూడా ఈ రాజకీయాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ ఫిరాయింపులు నిరాఘాటంగా కొనసాగుతున్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జరుగుతున్నటువంటి ముఖ్యమైన అంశం ఏమిటి? ప్రజాభిప్రాయాన్ని తుంగలు దొక్కుతున్నారు. ఒక పార్టీ అభ్యర్థిగా నిన్ను నమ్మి నీకు ఓటేశారు. ఏ పార్టీ అయితే ఓడిపోయిందో ఆ పార్టీలో నువ్వు ఎన్నికలైపోగానే చేరిపోతున్నావు. అంటే ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీలో నువ్వు చేరిపోతున్నావు. నిన్ను నమ్మి ఓటేసినటువంటి ప్రజలను మోసం చేస్తున్నావు. ఇది ఏ విధంగా ప్రజాస్వామ్యం అవుతుంది? ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమే, ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయకుండా పోవటమే అనేటువంటిది స్పష్టం. అంటే ప్రజాప్రతినిధుల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, అధికార పార్టీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాన్ని, ప్రజాభిప్రాయాన్ని తృణప్రాయంగా తిరస్కరిస్తున్నారనేటువంటిది ఈరోజు మనకు స్పష్టంగా కనబడుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇది ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదకరమైంది. ప్రజాస్వామ్యం అంటే ఒక నిర్వచనం ఇచ్చారు మన వాళ్ళు, ప్రజల నుండి, ప్రజల చేత, ప్రజల కోసం అని. ఇక్కడ ప్రజల నుండి ఏముంది, ప్రజల కోసం ఏముంది, ప్రజల చేత ఏముంది? ప్రజల అనేటువంటి దానికి విలువ లేకుండా పోయింది. ఇది ప్రజల కోసం కాదు, ఇది డబ్బు కోసం, ఇది అధికారం కోసం, ఇది కాంట్రాక్టుల కోసం, ఇది పదవుల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప ఇది ప్రజల కోసం కాదు అని చెప్పేసి స్పష్టంగా తేలిపోతున్నటువంటి అంశం. ఇప్పుడు ప్రజలే మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి స్వాతంత్రోద్యమం కాలంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు మనకు స్వాతంత్ర్యానంతరం కొంతకాలం మనకు కనిపించిన ఈ దేశంలో.
ఆనాటి ప్రధానమంత్రులు, ఆనాటి మంత్రులు, అధికార పక్షానికి చెందిన వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పేవాళ్ళు. పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ బలమైన ప్రతిపక్షం ఉండాలి అని చెప్పేవాళ్ళు. బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు మాత్రమే అధికార పక్షం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పులు ఏమైనా ఉంటే ప్రతిపక్షం లేవనెత్తడానికి, ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. అధికార పక్షం సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేవాళ్ళు. ప్రజల కోసం గళమెత్తేవాళ్ళు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఉండాలి అని చెప్పేవాళ్ళు. అందుకని నిజమైన ప్రజాస్వామ్యం అంటే బలమైనటువంటి ప్రతిపక్షం ఉంటేనే సాధ్యం అని చెప్పి అధికార పక్ష నాయకులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కూడా చెప్పేవాళ్ళు. 7 దశాబ్దాలు గడిచిన తర్వాత ఈరోజు స్వాతంత్రోద్యమ విలువలు కూడా దిగజారిపోయినాయి. వాటిని ఖాతరు చేసేవాళ్ళు కూడా లేకుండా పోయారు. ఇప్పుడంతా డబ్బు చుట్టూ, స్వార్థ రాజకీయ ప్రయోజనాల చుట్టే తిరుగుతున్నటువంటి సమయం. అయినా ఇప్పటికీ చుక్కల్లో చంద్రుడిలాగా మనకు మంచి కనిపిస్తూనే ఉంది, ప్రత్యామ్నాయం కనిపిస్తూనే ఉంది, విలువలు ఇంకా బతికే ఉన్నాయి అనేటువంటి విషయం మనల్ని తట్టి లేపుతూనే ఉంది. మనం చూసాం కేరళ మార్గం. గత ఎన్నికల్లో కాకుండా అంతకుముందు ఎన్నికల్లో యూడీఎఫ్కు ఎల్డీఎఫ్కు మధ్యన జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి యూడీఎఫ్ సిపిఎం నాయకత్వంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ కంటే 3 సీట్లు ఎక్కువ పొందింది. ఆ 3 సీట్లు ఎక్కువ పొందడంతో యూడీఎఫ్ కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. ఆ సమయంలో సరిగ్గా 3 సీట్లు ఉన్నటువంటి ఒక పార్టీ ఎల్డీఎఫ్లో చేరతాను, యూడీఎఫ్ నుంచి ఎల్డీఎఫ్ వైపు వస్తాను అని చెప్పేసి బహిరంగంగానే ఆఫర్ ఇచ్చింది. కానీ ఆ రోజు సిపిఎం నాయకత్వం దాన్ని తిరస్కరించింది. మీకు వ్యతిరేకంగా మేము పోటీ చేశాం, ప్రజలు మమ్మల్ని తిరస్కరించి మీకు ఓటేశారు, మిమ్మల్ని కలుపుకొని మేము అధికారంలోకి రావడం అంటే ప్రజాభిప్రాయాన్ని మేము తుంగలో తొక్కినట్టే అవుతుంది. అది ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామ్య విలువలు కావు. అందుకని మమ్మల్ని ప్రజలు ప్రతిపక్షంలో ఉండమన్నారు, మేము ప్రతిపక్షంలో ఉంటామని చెప్పి సిపిఎం నాయకత్వం, ఎల్డీఎఫ్ నాయకత్వం ఆ రోజు ప్రకటించింది. 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చిన తర్వాతనే సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు విజయన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం కొనసాగుతుండటం మనం చూస్తున్నాం. అంటే ఇప్పటికీ ఇంకా విలువలు బతికే ఉన్నాయి. ఇంకా ప్రజాస్వామ్యానికి గ్యారంటీ అనేటువంటిది ఒక మూల బతికే ఉంది. ప్రజలు కళ్ళు తెరిస్తే, ప్రజలు మేలుకొంటే, ప్రజలు ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి సిద్ధపడితే ప్రత్యామ్నాయం ఉన్నది అనేటువంటి విషయం ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకని ఈరోజు ఈ అప్రతిష్టాకరమైనటువంటి ఫిరాయింపుల పర్వానికి ఇక అంతం లేదా అని చెప్పేసి మనం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజా చైతన్యమే దీనికి పరిష్కారం. ప్రజలు కళ్ళు తెరిస్తే, ప్రజలు 3వ కళ్ళు తెరిస్తే ఈ సమాజంలో ఏదైనా మారడం తథ్యం. ప్రజా నిర్ణయమే అంతిమం. ప్రజలు ఏం చేస్తే అదే నిర్ణయం అవుతుంది. ప్రజల చైతన్యమే సమాజాన్ని మార్చగలుగుతుంది అనే విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.